చెప్తాను. రైట్ సార్. ఇక లాస్ట్ టాపిక్ వచ్చేసి బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు సార్. ఆయన ప్రకటించారు కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తాము అని చెప్పేసి. అంటే గతంలో కూడా బీజేపీకి మిత్రపక్షంగా ఉంది కదా సార్. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 2014లో భారతీయ జనతా పార్టీ టీడీపీతో ఉంది. 2019లో టీడీపీ భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించింది. 2024లో మళ్ళీ టీడీపీ బీజేపీ కలిశాయి. అండ్ ఈ బీజేపీతో దోస్తీ విషయంలో పార్టీల వైఖరి తరచూ ఎందుకు మారుతోంది సార్? అనే బీజేపీతో దోస్తీ మాత్రమే కాదు, దేశంలో పొత్తులు మారుతూ ఉంటాయి. అదొక డైమెన్షన్. కానీ నవీన్ పట్నాయక్ అర్థం కావాల్సింది ఏంటంటే 2009 వరకు మిత్రపక్షం బీజేడీ కలిసే ఉంది. 2009 అప్పుడు విడిపోయారు. విడిపోయిన తర్వాత ముఖ్యంగా 2014 నుంచి 10 ఏళ్ళు సర్వకాల సర్వావస్థల ఎందు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగానే ఉన్నాడు. ఎప్పుడు 2024లో ఆయన పదే పోయేంత దాకా అనుకూలంగానే ఉన్నాడు. ఆయన కుర్చీ పోయాక ఇప్పుడు బీజేపీతో పోరాడుతాను, బీజేపీ ఫాల్స్ నరేటివ్ను మీరు పంక్చర్ చేయాలని తన పార్టీ కార్యకర్తలు పిలిపించాడు. ఇదే బీజేపీని పెంచిందే నువ్వు కదా. నువ్వు ఒరిస్సాలో బీజేపీని పెంచింది ఎవరు? బిజు జనతా దళే. నువ్వు నిన్నటిదాకా పార్లమెంట్లో మద్దతు ఇచ్చి బీజేపీకి అండగా ఉండి ఒరిస్సాలో బీజేపీ పెరుగుతుంటే చూస్తూ ఊరుకొని ఇప్పుడు పెరిగినాక బీజేపీకి వ్యతిరేకంగానే పోరాడుతాను. ఇది బీజేపీ వ్యతిరేక బీజేపీయేతర ప్రాంతీయ పార్టీల స్వభావం. అంటే బీజేపీ పెరుగుదలకు బాటలు వేస్తారు, బీజేపీతో కలిసి బీజేపీకి అన్ని రకాలుగా సహకరిస్తారు. తర్వాత మరి బీజేపీ పెరిగినాక బీజేపీ పేరు పోరాడతామంటారు. మీకు ఇది ఒరిస్సాలోనే కాదు నవీన్ పట్నాయక్, మీ తెలంగాణలో కేసీఆర్ 2014-19 మధ్య చూడండి. 2015లో కవిత స్టేట్మెంటు మనం ఒకసారి మీడియాలో కూడా చూపెట్టాము. మోడీ ఆహ్వానిస్తే మోడీ క్యాబినెట్లో చేరుతాం, ఇది కవిత స్టేట్మెంట్. సో మీకు మీకు నరేంద్ర మోడీకి భారీగా అండగా కూడా కేసీఆర్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ దుబ్బాకలో బీఆర్ఎస్ను బీజేపీ ఓడించింది. ఇక బీజేపీకి వ్యతిరేకంగా మమ్మల్ని మించిన లేడు, అసలు మోడీకి నేనే ప్రత్యామ్నాయమంటూ కేసీఆర్ దేశమంతా తిరిగాడు. సో తెలంగాణలో కూడా జరిగింది అదే. మొదలు బీజేపీతో మైత్రి, బీజేపీ పెరుగుదలకు అవకాశం కల్పించడం, బీజేపీకి సహకరించడం, బీజేపీ పెరిగిన తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా పోరాడతామనడం తెలంగాణ రెండవ ఉదాహరణ. మూడవ ఉదాహరణ బెంగాల్లో మమతా బెనర్జీ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి, వాజ్పేయి ప్రభుత్వంలో రైల్వే మంత్రి, కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పోరాడేందుకు బీజేపీని ఉపయోగించుకుంది, బీజేపీని పెంచి పోషించింది. బీజేపీ మేకై మమతా బెనర్జీని సవాల్ చేస్తూ పార్లమెంట్లో మొదలై 18 సీట్స్, తర్వాత ఇప్పుడు 12 సీట్స్, అసెంబ్లీలో 77 సీట్స్ గెలుచుకుంది. ఇప్పుడు ఇక బీజేపీకి వ్యతిరేకంగా నన్ను మించిన లేరు, ఇండియా కూటమికి నేనే నాయకత్వం, అసలు మోడీని సంగతి ఏందో తేల్చగలిగేది మమతా దీకే ఉంది అని మళ్ళీ పోరాటం. మూడో ఉదాహరణ. ఇలా మీకు దేశవ్యాపితంగా ఇదే ఉదాహరణలు మనకు కనబడతారు. ఒక రాష్ట్రం కాదు, చాలా రాష్ట్రాల్లో బీజేపీకి అవకాశం ఇచ్చి బీజేపీ పెరిగేలా చేసి తర్వాత బీజేపీలో పోరాటం అంటాడు. ఇదేం రాజకీయ వ్యూహమో నాకు అర్థం కాని అంశం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం సరిగ్గా ఇదే పని చేస్తుంది. ఇప్పుడు బీజేపీకి అన్ని రకాలుగా సరెండర్ అయిపోతుంది. ఆఖరికి తెలుగుదేశం నిలబడాల్సిన అంశాలపై కూడా నిలబడలేదు. డీలిమిటేషన్ పైన నిలబడలేదు, మీకు వక్ఫ్ యాక్ట్ పైన నిలబడడం లేదు, దేనిపైన నిలబడలేదు. ఎక్కడైతే డిమార్కెట్ చేసుకోవాలో కూడా అక్కడ డిమార్కెట్ చేసుకోలేకపోతుంది. బీజేపీ మాత్రం అవసరం ఉన్న చోట క్లియర్గా డిమార్కెట్, నాకు సంబంధం లేదు, మేనిఫెస్టోని ముట్టుకోలే. బీజేపీ చూడండి ఎంత తెలివిగా, ఎంత వ్యూహాత్మకంగా, తమకు మాత్రం సంబంధం లేదంటున్నారు. మా మేనిఫెస్టోనే ముట్టుకోలే, మేనిఫెస్టోనే మేము టచ్ చేయమన్నారు. కానీ బీజేపీ ఎజెండాను హిందీ వృద్ధుతా అంటే ఏమున్నది, హిందే కాదు జపనీస్ చెప్పొచ్చు, జర్మన్ చెప్పొచ్చు అని మొత్తం డైవర్ట్ చేసి పడేశారు. డీలిమిటేషన్ అంటే డీలిమిటేషన్ నీరు కార్చారు, ఆ ప్రత్యేక హోదా వదిలేశారు, విభజన హామీల ముచ్చటే లేదు, అమరావతికి అప్పులు ఇచ్చినా మంచిదే అంటున్నారు నిధులు ఇవ్వకపోయినా, విజయవాడ విశాఖ మెట్రోకు సహకరించకపోయినా మంచిదే అంటున్నారు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి అని
స్టేట్మెంట్ ఇస్తున్నారు తప్ప క్యాబినెట్ రెజల్యూషన్ మార్చడం లేదు. ఇంత సరెండర్ ఎందుకు కావాలి? అయ్యారనుకుందాం, పోనీ వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. రేపు దీన్ని ఉపయోగించుకొని బీజేపీ పెరుగుతుంది. ఎందుకు పెరగదు? మీరు ఖచ్చితంగా చూడండి, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పెరుగుదలకు తెలుగుదేశం బాటలు వేస్తుంది. అప్పుడు ఏమంటారు? మళ్ళీ ఇక బీజేపీ పైన ధర్మ పోరాటాలు మొదలవుతాయి. మీరు చూడండి, ఇది ఒక 4-5 ఏళ్ళ వ్యవహారం. ఇది నేను బెంగాల్ది జరిగింది చెప్పాను, ఒరిస్సాలో జరిగింది చెప్పాను, తెలంగాణలో జరిగింది చెప్పాను, దేశంలో చాలా రాష్ట్రాలు ఉదాహరణలు చెప్తాను మీకు. మహబూబా ముఫ్తీ బీజేపీతో కలిసి కాశ్మీర్లో అది ముఖ్యమంత్రిగా ఉన్నది. తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు అసలు బీజేపీకి వ్యతిరేకంగా నేనే పెద్ద ఉద్యమం నడుపుతున్నా అంటుంది. వీళ్ళందరూ అడ్రస్ లేకుండా పోయారు. మళ్ళీ గమనించండి, మహబూబా ముఫ్తీ అడ్రస్ లేకుండా పోయింది. మీరు నవీన్ పట్నాయక్ ఓడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఇలాగే బీజేపీతో ఆయన సిబిఐ ఈడీ కేసులు ఉండడం వల్ల ఆయన బీజేపీకి అండగా ఉన్నాడు, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా. ఇలా ఆయన పరిస్థితి ఏంటి? ఆయన పార్టీ ఎంపీలను తీసుకొని తమ పార్టీ ఎంపీలుగా మార్చుకున్నారు. ఆర్ కృష్ణయ్య ఆల్రెడీ అయ్యాడు, విజయసాయిరెడ్డి రేపమాప అవుతాడు అని అంటున్నారు. సో ఏం జరుగుతుంది? బీజేపీ మాత్రం కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్. నాకు సహకరించిన జగన్ కావచ్చు, సహకరిస్తున్న చంద్రబాబు కావచ్చు, నా పెరుగుదలకు అడ్డంకేస్తే ఇంతే సంగతులు అంటుంది. సహకరించిన నవీన్ పట్నాయక్ ఇంతే సంగతులు అన్నారు, మమతా బెనర్జీ ఇంతే సంగతులు అన్నారు, కేసీఆర్ అన్నారు, మహబూబా ముఫ్తీ అన్నారు, డిఎంకే అన్నారు, ఎందన్నలే. అది తప్పేమన్నాను నేను. బీజేపీ విధానం అది తన పార్టీ పెంచుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తే టీడీపీ పెరగడానికి బీజేపీ ఎందుకు ప్రయత్నిస్తారు? బీజేపీ పని కాదు కదా టీడీపీని పెంచడం. కానీ బీజేపీని పెంచే పని వీళ్ళు చేస్తున్నారు. పోనీయండి, దేశం కొరకు ధర్మం కొరకు బీజేపీ లాంటి పార్టీకి కావాలని పెంచినాం అనండి, అయిపోతుంది. కానీ మళ్ళీ బీజేపీ పెరిగినాక మాత్రం బీజేపీ పైన పోరాటం అంటారు. మళ్ళీ బీజేపీని తెలంగాణలో పెంచింది ఎవరు? బీఆర్ఎస్ కదా. మళ్ళీ బీజేపీ పైన పోరాటం అంటే ఎట్లా? ఒరిస్సాలో బీజేపీని పెంచింది నవీన్ పట్నాయక్, మళ్ళీ బీజేపీ పైన పోరాటం అంటారు. బెంగాల్లో బీజేపీని పెంచింది మమతా బెనర్జీ, మళ్ళీ బీజేపీ పోరాటం అంటారు. కాశ్మీర్లో బీజేపీని పెంచింది మహబూబా ముఫ్తీ, మళ్ళీ బీజేపీ పైన పోరాటం అంటారు. పెంచిందే మీరు, మళ్ళీ పోరాడడం ఏంటి అంటున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంతే చేశాడు. 2014 నుంచి 18 దాకా బీజేపీని పెంచాడు. 18లో బీజేపీలో ధర్మ పోరాటాలు అన్నప్పుడు మళ్ళీ పెంచుతున్నాడు. మళ్ళీ రేపు ధర్మ పోరాటం అంటే మీరు చూస్తుండండి. ఇది నవీన్ పట్నాయక్ నుంచి మన ఉదాహరణగా తీసుకుంటే దేశమంతా జరుగుతున్న రాజకీయం ఏది కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించారు.